హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి కొంచెం ఎర్నింగ్ గురించి మాట్లాడుకుందాం అనమాట. కొందరు వచ్చేసి జాబ్ చేసి సంపాదిస్తారు, కొంతమంది వచ్చేసి చిన్న చిన్న పనులు చేసి సంపాదిస్తారు, కొంతమంది వచ్చేసి సేద్యం చేసి సంపాదిస్తారు, కొంతమంది ఇలా గవర్నమెంట్ సెక్టార్లో కొంతమంది జాబులు చేసి సంపాదించుకుంటారు. ఇవన్నీ చాలా రకాలుగా ఎర్నింగ్ అయితే జరుగుతుందన్నమాట లోకంలో. ఇప్పుడు వచ్చేసి నాకు తెలిసిన ఒక ఎర్నింగ్ వచ్చేసి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అనమాట. ఇది వచ్చేసి లాంగ్ టర్మ్లో కొన్ని మంచి కంపెనీలు చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకైతే రిటర్న్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. అవి వచ్చేసి మనం దేంట్లో పడితే దాంట్లో రిటర్న్ చేసేసి అదే ఇన్వెస్ట్ చేసేసి మనము గుమ్మన ఉన్నామంటే అవి చాలా లాస్ కూడా అయిపోతాం అనమాట. ఒకసారి కొద్దిగా మంచి కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకైతే రిటర్న్స్ అయితే లాంగ్ టర్మ్లో అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇంతకుముందు అయితే స్టాక్ మార్కెట్ అంటే ఏదో పెద్ద ఇది అనుకునేసి భయపడిపోయేవాడిని. నాకు స్టాక్ మార్కెట్ గురించి అంటే పెద్ద నాలెడ్జ్ కూడా లేదనమాట. ఇప్పుడు వచ్చేసి మనకు మొబైల్స్, ఇంటర్నెట్, ఈ యాప్స్ అన్నీ వచ్చేయడం ద్వారా మనకు ఇది కొద్దిగా ఈజీ అయిపోయింది అనమాట. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడము, దాంట్లో ప్రాఫిట్స్ ఎట్లా, అవి ఏ కంపెనీ లాస్లో పోతుంది, ఏ కంపెనీ బెనిఫిట్లో ఉంది, అదే ప్రాఫిట్లో ఉంది అనేసి మనకు అన్ని యాప్సే మనకు మొత్తం ఇండికేషన్ ఇచ్చేస్తాయి. దాంట్లో ఆర్ఓసి ఏంటి, ఆర్ఓఈ ఏంటి, దాంట్లో క్యాష్ ఫ్లో ఏంటి, ఇవన్నీ మనం వచ్చేసి ఒక ల్యాప్టాప్లో కానీ వాటి వెబ్సైట్లు ఇవి చూసుకోవచ్చు. లేదంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయన్నమాట. ఆ వెబ్సైట్లో మనకు వచ్చేసి మేబీ స్క్రీనర్ ఇలాంటి వాటిలో వెబ్సైట్లు ఇవి మనం ఏ కంపెనీ అయినా కూడా వాటి వర్కింగ్ క్యాపిటల్ ఏంటి, వాటి నష్టాల్లో ఉందా లాభాల్లో ఉందా, ఇవన్నీ అయితే మనం తెలుసుకోవచ్చు. అవన్నీ ఇప్పుడైతే కొద్దిగా ఈజీ అయిపోయింది అనమాట. ఇంతకుముందు అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అంటే ఏదో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, పెద్ద చదువుకున్న వాళ్ళు, సిఏ అకౌంటెంట్లు వీళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తుంటారు అని అనుకుని ఒక పెద్ద అపోహ ఉండే. నాకైతే, మీకు కూడా చాలామందికి ఉండిండొచ్చు ఇలాంటి అపోహలు. కానీ ఇప్పుడైతే అలాంటి అపోహలు ఏం అవసరం లేదు. మనకు ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఇంటర్నెట్ అందులో మనకి వచ్చేసి స్మార్ట్ ఫోన్లో అన్ని యాప్స్ మనకు అవైలబిలిటీలో ఉంటాయి. ఇప్పుడు డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం ఈజీ అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి ఏ పని చేయాలన్నా కూడా చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి మనకి నాలెడ్జ్ కూడా కొద్దిగా పెరుగుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనం కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా షేర్లు కొనుక్కొని మనం కూడా లాంగ్ టర్మ్లో అయితే హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలనేది మెయిన్ పాయింట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి నాకు కూడా పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు. నేను కూడా కొన్ని కంపెనీల్లో అయితే ఇన్వెస్ట్ చేశాను. అవి అయితే ఒక దాంట్లో లాస్ అయినా కూడా ఒక దాంట్లో ప్రాఫిట్ వచ్చేసి ఈ లాస్ని మొత్తం కవర్ చేసేస్తుంది అనమాట. మనము ఒక 10 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు 9 కంపెనీలు లాస్ అయినా కూడా ఒక్క కంపెనీ అయితే మనకు ప్రాఫిట్ ఇచ్చే విధంగా మనమైతే చూస్ చేసుకోవాలన్నమాట. అలాంటి ఇన్వెస్ట్మెంట్ అయితే లాంగ్ టర్మ్లో అయితే చాలా బాగుంటుంది. మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మనం బ్యాంకులో సపోజ్ ₹1,00,000 వేసామనుకోండి, అది 6% వడ్డీ వేసి వాళ్ళు మహా అయితే ఒక 7-8 వేలు కూడా రాదనమాట. దాంట్లో అట్లా ఉంటుంది బ్యాంకుల్లో రిటర్న్స్ అంట. అదే మనం దీంట్లో చేసుకున్నామంటే కొద్దిగా బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. ఇట్లా నేను ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు అయితే ఒకసారి చెప్తా చూడండి. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. నేను సిఏ అకౌంటెంట్, సిఏ అనలిస్టు, ఇదే స్టాక్స్ అనలిస్టు, లేదంటే ఇవేమో అంటారు కదా, అవి అంతా అయితే కాదు. ఇది నా పర్సనల్ ఓన్ ఒపీనియన్. ఇన్వెస్ట్ చేసుకోండి లేదంటే చేసుకోకపోవడం మీ ఇష్టం అనమాట. నేనైతే ఇన్వెస్ట్మెంట్ ఎవరికి సజెషన్ చేయను. ఎందుకంటే కొన్ని స్టాక్స్ వచ్చేసి లాస్ట్లో వెళ్ళిపోతాయి అనమాట. ఇది వచ్చేసి మీరు ఒకసారి రీసెర్చ్ చేసుకొని దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేసుకోండి. నా సజెషన్ అయితే మీరు ఈ వీడియో చూసి అయితే అస్సలు ఇన్వెస్ట్ చేయొద్దండి. అట్లా నేనైతే ఏం చేస్తున్నానో అదైతే మీతో షేర్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి నేను ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు వచ్చేసి ఎన్హెచ్పిసి అయితే కొద్దిగా లాంగ్ టర్మ్లో అయితే మనకి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి SJVN, ఇర్కాన్ ఇంటర్నేషనల్, నెక్స్ట్ వచ్చేసి సంవర్ధన మదర్సన్ అనే కంపెనీలలో అయితే ఇన్వెస్ట్ చేసినా, ఇంకా చాలా వాటిల్లో చేసినాను అనమాట. అవన్నీ అయితే ఇక్కడ చెప్పడము, మీకు ప్రూఫ్స్ అన్నీ అడుగుతారు కదా, అవన్నీ చూపించడం కుదరదు కాబట్టి నా బెస్ట్ సజెషన్ వచ్చేసి సంవర్ధన మదర్సన్ అయితే నాకైతే చాలా ప్రాఫిట్ అయితే బాగా ఇస్తుంది అనమాట. అది వచ్చేసి నా ఫస్ట్ చాయిస్. నెక్స్ట్ వచ్చేసి SJVN కూడా కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కొద్దిగా ఈ టైంలో అయితే హోల్డ్ పీరియడ్లో అయితే హోల్డ్ చేసుకోవాల్సిన ఉంటుంది అనమాట. ఈ పీరియడ్లో అయితే కొద్దిగా దాని గ్రోత్ అయితే అంటే గ్రోత్ సరిగ్గా లేదనమాట. ఈ ఒక 1 month అలా దాటిన తర్వాత దానికి కూడా గ్రోత్ అయితే చాలా ఎక్కువ ఉంటుందని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు.
నెక్స్ట్ వచ్చేసి ఎన్హెచ్పిసి అయితే అందరికీ తెలిసిందే, చాలా మంచి కంపెనీ. దాంట్లో రిటర్న్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. మీరు కూడా అయితే ఏమన్నా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసింటే ఒకసారి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ ప్రూఫ్స్ మీకు చూపించేంత టెక్నికల్ అయితే నా దగ్గర ఇప్పుడు లేదనమాట. ఈసారి ఒకసారి ల్యాప్టాప్ కనెక్ట్ చేసి మీకు అంతా ప్రూఫ్స్ సహా ఎప్పుడైనా చూపించమంటే అది మీరు కామెంట్స్ చేస్తే చూపిస్తాను. లేదంటే లేదు ఊరికే మాటలతో చెప్పేసి నేనైతే వీడియో అయితే ఎండ్ చేయాల్సి ఉంటుంది. ఎన్హెచ్పిసి, సంవర్ధన మదర్సన్, ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఎస్జేవిఎన్ ఈ కంపెనీలు అయితే ఇన్వెస్ట్ చేసిన, ఇంకా కంపెనీలలో అయితే ఇన్వెస్ట్ చేసిన అవన్నీ మీకు ఎందుకు లేండి, ఊరికే టైం వేస్ట్. వీటిల్లో అయితే ఒక లాంగ్ టర్మ్ అయితే ఒకసారి కొద్దిగా చూసుకోండి ఇన్వెస్ట్ చేసేకి. కొద్దిగా మంచి కంపెనీలు ఇవి ఏంటంటే ప్రైస్ చాలా తక్కువలో మనకు వచ్చేసి అఫోర్డబుల్లో ఉంటాయి. మనకు వచ్చేసి ఒక 190 రూపీస్, 200లో. కొన్ని వచ్చేసి ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు బజాజ్ కానీ, హెచ్డిఎఫ్సి, కోటక్ మహేంద్ర వీటిల్లో ఇన్వెస్ట్ చేయాలంటే వాటి ప్రైస్ వచ్చేసి వేలల్లో ఉందన్నమాట. అవి వచ్చేసి మనకు పాసిబిలిటీ కాదనేసి నేనైతే వాటిల్లో అయితే ఇలాంటి వాటిల్లోనే అయితే ఒక మిడ్ ఉంటాయి చూడు, ఒక 100 నుంచి ఒక 300 లోపలైతే కంపెనీలు అయితే మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకైతే మన బడ్జెట్కి మనం లాస్ వచ్చినా కూడా ప్రాఫిట్లు వచ్చినా కూడా కొద్దిగా మనం వాటిని తట్టుకోగలం అనమాట. అదనమాట నా సజెషన్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.